మాట్లాడితే, భారీతనం గురించి మాట్లాడితే ఒక్కరే మాట్లాడాలి. శ్రీ అల్లు అరవింద్ గారిని ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మాట్లాడమన్నారా? మాట్లాడేవాళ్ళు ఎవరున్నారు? ఇక నువ్వు ఒకరే ఉన్నావు కదా, కనుక నన్ను స్పేర్ చేయరు అందుకని. అందరికీ నమస్కారం. ఇక్కడ ఫస్ట్ టైము ఒక నెట్లో ఓపెన్ చేసి మనవాడి ట్రైలర్ వచ్చిందంట అని చూసి ఉద్వేగంతో 2-3 సార్లు చూడడం అనేది చాలా రేరుగా జరుగుద్ది. ఏంటంటే ఇంత కొత్తగా ఒక ట్రైలర్ కనపడడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం మన తెలుగు సినిమాలో. మన క్రిష్ గురించి ప్రథమంగా చెప్పాలంటే 2 రకాల డైరెక్టర్లు ఉంటారు. ప్రేక్షకుల అభిరుచిని ఆధారంగా చేసుకుని పైకొచ్చేవాళ్ళు, ప్రేక్షకుల అభిరుచిని కూడా పెంచాలని తాపత్రపడే డైరెక్టర్లు కొంతమంది. రెండో కావకి చెందుతాడు మన క్రిష్. మీకు చెప్పింది అర్థమైంది అనుకుంటాను. అర్థమైతే ఇంకా గట్టిగా కొడతారు క్రిష్ గురించి మీరు. పోతే మన హీరో గురించి, ఈ 6.5 అడుగు హీరో గురించి నేను ఎప్పుడు తలుచుకున్నా నాగబాబు మొహమే గుర్తొస్తూ ఉంటుంది నాకు. నాగబాబు అతని విజయంలో ఎంత ఆనందపడుతూ ఉంటాడని చెప్పి మేము ఒక తండ్రిగా అతను, ఎందుకంటే అది అనుభవించిన నేను అనుభవిస్తూ ఉన్న నాగబాబు ఇప్పుడు నాగబాబు గుర్తొస్తూ ఉంటాడు. నాగబాబుని అత్యంత సంతోషమైన పరిస్థితిలో ఎప్పుడు ఉంచుతాడని అతన్ని ఆశీర్వదిస్తూ, అతను ఇంటెన్సిటీ, ఇందాక నేను చరణ్తో చెప్తున్నాను, అందులో చూస్తే ఇంటెన్సిటీ ఆ క్యారెక్టర్లో ఎంత ఉందంటే నాకు వెంటనే ఆ సినిమా చూడాలన్న ఫీలింగ్ వస్తుందన్నమాట. అందుకని మీతో పాటు నేను కూడా ఆ సినిమా చూడడానికి వెయిట్ చేస్తాను. ఆల్ ది బెస్ట్. టుడే యాక్చువల్ హీరో ఈజ్ అవర్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ మా బావగారు శాస్త్రి గారు. మాకు కూడా ఎప్పుడైనా కథ రాస్తూ ఉండండి సార్. నేను ఆయన దగ్గర కథలు రాయించుకున్నప్పుడు రోజులు తరబడి, అప్పట్లో ఆయన స్మోక్ చేసేవారు, ఆ పొగలో ఉండి రోజులు తరబడి, ఇప్పుడు కూడా అలాగే అన్ని రాసి పెట్టారు. నాకు చాలా సంతోషం అండి. ఎప్పుడైతే రామ్ చరణ్ మాట్లాడాల్సిన టైం వస్తుందో ముందు వాడు తక్కువగా మాట్లాడితే మంచిదని. థ్యాంక్ యూ వెరీ మచ్.